హాయ్ ఎవ్రీవన్. చికెన్ బిర్యానీ ప్రాసెస్. 1.5 కిలో చికెన్కి 1.5 కిలో బాస్మతి రైస్, 1 స్పూన్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, టర్మరిక్ 2 pinch, బ్లాక్ పెప్పర్ 2 pinch, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, బాగా కలుపుకోవాలి. బాగా చికెన్కి మసాలా పట్టేటట్టుగా కలపాలి. పెరుగు, ఒక నిమ్మకాయని పిండుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా చికెన్కి పట్టేటట్టుగా. ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఒక 20 నిమిషాలు మూత పెట్టి ముందుగానే ఆనియన్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసి పెట్టుకున్న 4 ఆనియన్ తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్, కొంచెం అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి, గ్రీన్ మిర్చి 6, 2 టమాటా, మెంతి కూర 1 గుప్పెడు, కొత్తిమీర 1 గుప్పెడు, పుదీనా ఆకు 1 గుప్పెడు. బాగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం మగ్గినాక కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తము వేసి ఉడికించుకోవాలి. దాంట్లో వచ్చిన నీరే సరిపోతుంది, నీళ్లు వేయకూడదు. ఉడికించుకోవాలి. రైస్ 1.5 కిలో రైస్, బాస్మతి రైస్, బిర్యానీ ఆకు, చెక్క, అనాస పువ్వు, 2 ఇలాచి, లవంగ, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ 2 స్పూన్, కొంచెం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 70% ఉడికించాలి. చికెన్ కూడా డ్రై అయింది.
రైస్ ఉడికేటప్పటికి చికెన్ కూడా ఇంకొంచెం డ్రై అయితే సరిపోతుంది. చికెన్ బాగా డ్రై అయిపోయింది. రైస్ కూడా 70% ఉడికింది. నీళ్ళు వంచేసుకుందాం. చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చికెన్ తీసేసుకున్నాం. అదే బొగనాలో రైస్ 70% ఉడికిన రైస్ తీసుకొని వేసుకున్నాము. మళ్ళీ దీనిపైన చికెన్ని వేస్తాం. ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ హాఫ్ రైస్ వేసుకున్నాము. ఇంకొక హాఫ్ రైస్ ఉంది. చికెన్ పైన వేసేసుకుందాం ఈ రైస్ కూడా. చికెన్ని వేసి పూర్తి రైస్ని వేసేస్తాం. నెయ్యి 2 స్పూన్ నెయ్యి, ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఫుడ్ కలర్, కొత్తిమీర, పుదీనా లైట్గా, ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత రైస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినది. ప్లేట్లోకి తీసుకుందాం. చికెన్ బిర్యానీ రెడీ.